హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నిన్నైతే మా ఊరి శివాలయంకి శ్రీ కొత్తకోట శివానంద స్వామి వారు వచ్చారండి. ఆయనను చూడడానికి చాలామంది భక్తులు గుడికి తరలి వచ్చారండి. ఇంకో వీళ్ళంతా దేవుణ్ణి దర్శనం చేసుకొని స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారండి. చాలా అంటే చాలా మంది వచ్చారండి. స్వామివారి ప్రవచనాలు వినడానికి పక్క ఊళ్ళో నుండి కూడా చాలామంది అయితే వచ్చారండి. వీళ్ళందరూ అయితే దేవుని దర్శనం చేసుకొని కూర్చున్నారండి. స్వామివారిని తీసుకురావడానికైతే భక్తులందరూ వెళ్తున్నారండి. స్వామివారు బస్ స్టాండ్లో తన కారు దిగినాక అందరూ కలిసి తీసుకురావడానికైతే వెళ్తున్నారండి. చూడండి ఎంతమంది జనం, చాలా మంది అయితే వచ్చారు. డప్పు కళాకారులు అయితే వాళ్ళ ఆటపాటలతో అందరినీ అలరించారండి. నేను ఇక్కడ సౌండ్ తీసేసాను. స్వామివారు అయితే వచ్చారండి. తనకైతే డప్పు చప్పుళ్ళతోటి డమరుకం మూతులతోటి స్వాగతం అయితే చెప్పారండి. డప్పు చప్పుళ్ళతో స్వామివారిని గుడికైతే తీసుకెళ్తున్నారండి.
స్వామివారి గుడి లోపలికి అయితే వచ్చారండి. గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాడు స్వామి. ప్రవచనాలు చెప్తున్నారండి. కాబట్టి ఒకసారి స్వామి పిలుద్దాం, స్వామి పదవి చేస్తాం. రెండు చేతులు ఉన్నటువంటి వాళ్ళు హర హర శంకర శివ శివ శంకర, 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 హర హర శంకర శంభో శంకర, హర హర శంకర శంభో శంకర. శివుడు ఉంటాడు. శివుడి కంటే ముందు నాగేంద్రుడు గొడవై ఉన్నాడు. ఈ యొక్క దేవాలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో, ఈ దేవాలయంలో ఎవరైతే స్వామి పూజలు చేసుకుంటారో వారికి ఆ నాగదేవత యొక్క అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమంగా స్వామితో పాటు ఆ నాగదేవత కూడా అలా గొడవై ఉంటుంది. మరి సూర్యుడు మా ఊరి శివాలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. అలాగే ఈ రోజు కూడా ఉంది. స్వామివారు కూడా మా అందరితో కలిసి భోజనం చేశారండి. మా అందరికైతే చాలా సంతోషంగా ఉందండి. స్వామితో కలిసి భోజనం చేసే అవకాశం, అదృష్టం వచ్చినందుకు. ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమంలో చాలామంది వస్తారండి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదండి. అందుకే మా ఊళ్ళో ప్రతి సోమవారం అయితే అన్నదాన కార్యక్రమం చేస్తారండి. మా ఊళ్ళో సోమవారం అంగడి ఉంటుంది. దానికోసం వచ్చిన వాళ్ళందరికీ ఈ అన్నదానం చాలా ఉపయోగపడుతుందండి. స్వామివారైతే అందరికీ పండు ఇచ్చుకుంటూ తన ఆశీర్వాదం అయితే ఇచ్చారండి. ఆశీర్వచనం అయిపోయిన తర్వాత కాసేపు భజన అయితే చేశారండి. గుళ్ళో జరిగిందైతే మీకైతే చూపించానండి. ఓకే, బాయ్ మరి.